నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. నాది నార్పల స్వామి. నార్పల అయితే మేము మా ఆయన నేను లేదు, నా బిడ్డ నా ఎల్లుడు ఇద్దరు చనిపోయినారు. అమ్మకి ఇద్దరు కొడుకులు. మేము నార్పలు చేరుకోంటివి. నార్పలు చేరుకుంటే మా మా ఆయన 2 ఏళ్ళు నుంచి చనిపోయినాడు. చనిపోయినాక 3 రోజులకు మా తమ్ముడు వచ్చినాడు. మా తమ్ముడు వచ్చి, ఏమ్మా గుడ్డిస్తాము, ఎట్లా బావలేడు, గుడ్డిస్తాము, ఆటికేరా, ఆడే ఉందువు అన్నాడు. అంటే ఇంకా పోయింటే ఇంకా నా ఇండ్లు, నా బంగారు అన్నీ నాకు మాయమాటలు చెప్పి మందులేసి అన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో బిడ్డ ఉంది, కళ్యాణ దుర్గం ఇచ్చినారు, ఆ బిడ్డ ఉంది. ఆ బిడ్డ పెండ్లాము మాతాళ్ళు ఇచ్చేది అన్నీ ఆయన అన్నీ చెప్పేది. నాకు భయము, నీ మన వల్ల తానారు చంపుతారు, ఫోన్ చేసినారని. నాకు చదువు రాదు, ఫోన్లలో చూపించేది ఊరికి నెలను. ఇంకా నన్ను ఊరివే కూర్చోలేకుండా లేకుండా చేసినారు. బిడ్డ ఇంట్లోనేంది, బిడ్డ సూదులు వేసేది, ఆయమ్మ మాతాడ్లు ఇచ్చేది, గడ్డ వానికొండ కావిలు ఉండేది, గడ్డ వాళ్ళని పోతే కుక్క నీడ్చేది. అన్నీ అట్లా చేసి నాకు మనసు లేకోకుండా, మనసంగా నాకు మైండ్ లేకుండా చేసి నా ముందు నా బంగారంతా కొండని పోయినాడు. ఆడే పెట్టిస్తానంటే నేను నమ్మినా. 30 తులాలు పైన ఉంటుంది సార్. కొండపోయినాడు. కొండపోయి లాకర్లో పెట్టిస్తానని లాకర్లో పెట్టేలే, ఏం పెట్టేలే. మళ్ళీ నాకంతా మంచి అంతా ఏమే కానీ లేకుండా మనసు మైండ్ మనసంగా పని చేయకోకుండా చేసినారు. చేసి ఒక ఇండ్లు ఒక పార రాపించుకున్నాడు. నా మనవని పేరు మీద ఉండే అడ్డీటి వాళ్ళతో చేపించుకొని నా పేరు మీద అడ్డీ సార్తో ఇంకా నా పేరు మీద లేకోకుండా 2 ఇండ్లు వాళ్ళ పేరు మీద చేసుకున్నారు సార్. నేను అడుగుతా అంటే బంగారు ఈలే, ఒక ఇండ్లు మీరే తీసుకోవాలి, ఒక ఇండ్లు నాకు ఇల్లు అన్నా కూడా ఈలే. ఇండ్లు ఖాళీ చెయ్యి, మాకు బాడిగలు కావాలా, లక్ష్మీది ఇండ్లు, లక్ష్మీకి బాడిగలు పడాలా. కళ్యాణ దుర్గమాయమ్మ 60 లక్షలు కట్టింది నీకు, ఇంకేంటికి ఇస్తాము నీకు పా అని పెద్ద మంచాలు ఇద్దరిని తోలుకొని పోతే గూగుటోళ్ళను ముందు ఆయమ్మను గడ్డకు పంపిల్లి వాళ్ళు మీరు కూడా వాళ్ళు ఏంది లేదు. నాకు గవర్నమెంట్ చేపించింది, ఆయమ్మది ఎందుంది, బంగారు లేదు, ఏంటివి లేవు, ఇండ్లు లేవు, గవర్నమెంట్ చేపించింది. నాకు కళ్యాణ దుర్గం వాళ్ళు లెక్క కట్టినారు అని గడ్డకు నూకేసినారు సార్. ఇంక నేను ఈ మంతన అందరినీ అడుక్కుంటూ ఉండా. అంతా ఈ మంతన పోలీసు వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళని కూడా మాట్లాడనీకోకుండా చేసినారు. మరి ఏం చేశారు సార్, నాకు నిలబడేకే లేదు, నార్పల్లి ఇండ్లు లేదు, ఏంది లేదు. ఇంకా కూలి పోయే గుడక చేతగాలే, కట్టం చేసి సంపాదించుకునింది అంతా దోసుకున్నాడు. మా తమ్ముడు సార్ అనంతపురంలోనే ఉన్నాడు. అయిపోతే ఎల్లుట్లయితే క్వానింకోళ్ళు మా పుట్టింటోళ్ళు, ఎల్లుట్లయితే నడింపల్లిలో ఈడే ఉన్నాడు. అనంతపురంలో సుమారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది అయిపోండబట్టి. అందరూ అన్నీ తీసుకున్నారు సార్, ఏమీ లేదు. శ్రీరాములు సార్, శ్రీరాములు సార్. రాజలక్ష్మి పెళ్ళాం పేరు వెంకటనారమ్మ, చిన్నోని పేరు రాజేష్, పెద్దోని పేరు రాజేష్, చిన్నోని పేరు రమేష్. అట్లా నాది నార్పల మండలము, అనంతపురం జిల్లా. నాకు జరిగిన అన్యాయం గురించి వివరించుతున్నాను, మాకు జరిగిన అన్యాయం గురించి వివరించుతున్నాను. నేను బెంగళూరులో జాబ్ చేస్తూ ఉన్నాను. అదే సమయంలో నాకు పక్కింటి వారు కాల్ చేసి, మీ అవ్వకి ఇట్లా అన్యాయం జరిగింది, మీ అవ్వ ఆరోగ్యం బాగాలేదు, మీ అవ్వ ఆస్తి 2 ఇళ్ళు వాళ్ళ తమ్ముడు చేయించుకున్నారు, మీ అవ్వ బంగారు కానీ వాళ్ళ తమ్ముడు తీసుకున్నారు అని తెలిసడం వల్ల నేను బెంగళూరు నుంచి వచ్చాను. వచ్చి రాగానే మా అవ్వ విగత జీవితంలో పడి ఉన్నది ఇంట్లో. ఆరోగ్యం బాగు చేయించి, ఏం జరిగింది అవ్వ నేను అడిగాను అవ్వని. నాయన ఇట్లా మీ తాతగారు చనిపోతానే నా తమ్ముడు శ్రీరాములు అనే అనంతపురం నుంచి వచ్చి నాకు బట్ట ఇస్తానని చెప్పి నన్ను అనంతపురం తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 రోజులకు అనంతపురం నుంచి వచ్చి ఇంట్లో ఉన్న సామాగ్రి, బీరువా, ఆశీపత్రాలు, బంగారము 30 తులాలు బంగారము తీసుకొని వెళ్ళి లాకర్లో పెట్టిస్తానని అవ్వకి మాయమటలు చెప్పి పిలుచుకొని వెళ్ళి ఆ అవ్వ బంగారు కొట్టేశాడు. 2 ఇళ్ళు అవ్వకి కూతురు ద్వారా ఇంజక్షన్లు వేయించేవాడంట. అవ్వ తమ్ముడు కూతురు ద్వారా అవ్వకి ఇంజక్షన్లు వేయించి అవ్వకి లోకజ్ఞానం తెలియకోకుండా చేసి 2 ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా అమ్మ నాన్న సంపాదించిన బంగారు మా ఇంటి పెద్ద దిక్కు మా అవ్వే అని మా అవ్వ దగ్గర ఉంచాము. మా అవ్వకి మాయమాటలు చెప్పి బ్యాంకులో ఉన్న బంగారు ప్లస్ బీరవాలో ఉన్న బంగారు తీసుకొని వెళ్ళి శ్రీరాములు
పెట్టుకున్నాడు. ఈరోజు మా అవ్వ నేను నా తమ్ముడు వెళ్ళి అడుగుతుంటే బంగారు లేదు ఏమీ లేదు, మా ఇల్లును మాకు చేపి పెదనాయన అని అడిగితే కళ్యాణదుర్గం వాళ్ళు కొన్నారు, కళ్యాణదుర్గము వాళ్ళు కొన్నారు, వాళ్ళని పోయి అడుక్కోబో 70 లక్షలు పెట్టి కొన్నారు. మాకు కళ్యాణదుర్గం ఎవరో అమిలినేని సురేంద్రబాబు సపోర్ట్ ఉందని అన్నారు. మాకు సురేంద్రబాబు ఉన్నారు, మీకెవరున్నారు, ఎవరితో ఉన్నా చెప్పుకోపో, ఏం చేసుకుంటా చేసుకోపో, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని అంటున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు. పలుమార్లు పోలీసుల ద్వారా ఫోన్లు చేపించి మమ్మల్ని నార్పల్లికి రానివ్వకుండా చేసి నన్ను మానసికంగా వేదనకి గురి చేసి నన్ను చావాలని చచ్చిపోయేలాగా చేస్తున్నాడు శ్రీరాములు, అతని కుటుంబము. శ్రీరాములు అనే వ్యక్తి మా అవ్వ తమ్ముడు, అతని భార్య పేరు రాజలక్ష్మి, అతని చిన్న కొడుకు పేరు రాజేష్, పెద్ద కొడుకు పేరు రమేష్. వాళ్ళందరూ ఒంటరిగా ఉన్న మమ్మల్ని ఇంత మానసికంగా వేదనకు గురి చేస్తూ మా చావుకి కారణము శ్రీరాములు, రాజేష్, రమేష్, రాజలక్ష్మి, అతని భార్య వెంకటనారమ్మ. దయచేసి నేను విన్నపించుకునేది ఏమనగా ఎస్పీ సారు, మళ్ళా బండారు శ్రావణి ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మినిస్టర్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు సీఎం సార్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.